అందరికీ హాయ్, నేను మీలత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బాదం బర్ఫీ ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి తీసుకొని అందులోకి నేనైతే 2 కప్పులు బాదం తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఈ బాదంను వేసుకున్న తర్వాత బాదం మునిగేటట్టు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇవి కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ అయితే బాయిల్ అయిన తర్వాత ఇలా పొట్టంతా తీసేసుకోవచ్చు ఈజీగా. 5 మినిట్స్ బాయిల్ అయిపోతే మనకు చల్లారిన తర్వాత ఈ విధంగా తొక్క అయితే ఈజీగా వచ్చేస్తుంది. పొట్టు ఇవన్నీ కూడా తీసి పెట్టుకోవాలి సైడ్కి. తీసి పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే వచ్చేసాయి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా బరకగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు కొద్దిగా పేస్ట్ కావాలి అని అంటే మనం మిల్క్ కానీ వేసుకోవచ్చు. మిల్క్ వద్దనుకున్న వాళ్ళు వాటర్ కూడా వేసుకోవచ్చు, కానీ మిల్క్ వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మిల్క్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా పల్క్ అనేది ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నాకైతే 1.5 కప్ అయితే వచ్చింది. 1.5 కప్పుకి 1 కప్ అయితే షుగర్ సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసేసుకోవాలి. ఇలా గట్టిగా ఉన్నది షుగర్ వేయడం వల్ల మనకి ఇప్పుడు మెల్ట్ అవుతుంది షుగర్, కాబట్టి తయారవుతుంది, లూజ్ అవుతుంది. ఈ విధంగా అవుతుంది చూడండి. ఇప్పుడైతే మనం కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది కలపడం వల్ల. లేదంటే బాదం బర్ఫీ చేసేటప్పుడు అయితే తప్పకుండా అడుగంటుతుంది. కొద్దిగా కలుపుతూనే ఉండాలి. ఇలా మనం ఇక్కడ మిల్క్ కానీ ఏమీ వేయలేదు, మిక్సీ పట్టేటప్పుడే వేసాము, కానీ షుగర్ వల్ల ఇక్కడ ఇలా వచ్చేసింది. మనం ఇక్కడ పాకం పట్టనవసరం లేదు, అందుకే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. గీ అయితే ఒక 2-3 టీ స్పూన్లు వేసుకోవాలి. గీ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని చల్లార పెట్టుకోవాలి. చల్లారడానికి త్వరగా ఇలా నేనైతే స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. కడాయికి పూర్తిగా స్ప్రెడ్ చేయడం వల్ల త్వరగా మనకి చల్లారిపోతుంది. ఇప్పుడైతే చల్లారిపోయింది. ఇప్పుడు ఇదంతా తీసేసుకోవాలి. చెయ్యి కన్నా గీ అప్లై చేసుకొని ఈ ముద్దను మంచిగా ఈక్వల్గా చేసుకోవాలి. ఈక్వల్గా చేసుకోవడం వల్ల మనకు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా చేతితోటి కొద్దిసేపు అదుముకున్న తర్వాత ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని ఈక్వల్గా చేసుకోవాలి. ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. అన్నీ కూడా చేసుకొని చల్లారిన తర్వాత తింటే చాలా సూపర్గా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. మనకి త్వరగా రెడీ అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ అవసరం లేదు, కొద్ది ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. తక్కువ టైంలోనే చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే కట్ అయిపోయాయి మనకు. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కాబట్టి ఇలాగే సింపుల్గా పెట్టేస్తూ ఉన్నాము. నేనైతే కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా అయితే వచ్చేసాయి అన్నీ. అంతేనండి, చాలా సింపుల్ కదా, చాలా